బడుగు బలహీన వర్గాల కోసం బీసీల కోసం అంటూ ఒక పార్టీ ఉండాలని అటువంటి ఒక కర్ణాకర్ యాదవ్ గొప్పతనం అని చెప్పాలి. మామూలుగా చేసే రూపాయలు మనం భరించలేము అనమాట. కర్ణాకర్ యాదవ్ ఉన్నాడు. అవినీతి అధికారుల ప్రక్షాళన చేస్తున్నారని సభాముఖంగానే ఉద్దేశించి కడప రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ యాదవ్ లను మాట్లాడవలసిందిగా ప్రయత్నం లేదు. ఆ మాట ఒక విషయాన్ని చెప్పాలని చెప్పి ముందుగా రంజాన్ పొద్దు ధర్మ పోరాట సభని మనం ఎందుకు పెట్టామంటే ఇక్కడ ఒక లాజిక్ ఒక మ్యాజిక్ అనేది ఉంది. ఇక్కడ ఇప్పుడు ఒక తండ్రికి ఒక 5 మంది కుమారులు ఉన్నట్లయితే ఒక్క కుమారుడికి 80 సంవత్సరాల ప్రకటనిచ్చే మిగతా వాళ్ళ నలుగురికి బాగా ఆక్రోషం ఆలోచన ఉంటున్నా కూడా ఉంటుంది. ఇది అక్షర సత్యము. అంటే ఈరోజు రాజకీయాలనే నాకు పడవు. వాస్తవంగా రాజకీయాలు అన్ని కుళ్ళిపోయినవి పెట్టాయి. మంచి రాజకీయాలు లేనే లేవు. ఈరోజు రాజకీయం వైపు ఎందుకు అడుగు వేయాలని అనుకున్నానంటే తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేసినాడు. రాజ్యాధికారం చేపట్టాలంటే కేవలం ఒక కమ్మ ఒక రెడ్లు మాకే సాధ్యము. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పాలించడం చేత కాదు. వాళ్ళకు ఎమ్మెల్యే పదవులకు అనర్హులు. వాళ్ళు కేవలం నామినేట్ పర్సన్లు మాత్రమే అర్హులు. అది కూడా ఎక్కువే. అంటే నాయకత్వ లక్షణాలు మా యొక్క రెడ్ల కుటుంబంలోనే మా రెడ్ల యొక్క రక్తంలోనే ఉందని చెప్పేసి బహిరంగంగా మాట్లాడుకోవడం నాకు చాలా బాధ అనిపించింది. అంటే బీసీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బహుజనులు వారి ఓట్లు వారు వేసుకోలేరు, వారు ఐకమత్యంలో ఉండరని చెబుతూ మనను హేళనగా మాట్లాడుతున్నారు. అవును, వాస్తవమే. నేను కూడా ఎదురుస్తున్నాం. ఇంతవరకు మా బహుజన జాతులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మేము వీటిని తప్పబడితేనే ఉన్నాం ఇన్నేళ్ల వరకు. సాగనీయము. పొంగున నుంచి రామచంద్ర యాదవ్ గారు అక్కడ పునాది వేశారు. ఇక్కడ పొద్దున వేసి నేను పునాది వేస్తానని చెప్పేసి నేను ఈ సభ వరకు చెప్తున్నాను. 1956 మొదటి అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఇప్పుడు 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 14 సార్లు వాళ్ళ రెడ్ల కుటుంబాల వాళ్ళే ఎమ్మెల్యేలు ఇక్కడ. అంటే మేమే పొద్దున మీకు దత్తత రాసి ఇచ్చినామమ్మా బహుజనం అని చెప్పేసి మేము ఇంత మూలంగా మేము చెప్తా ఉన్నాం. బీసీవై అధినేత వ్యవస్థాపక అధ్యక్షులు బోడి రామచంద్రన్న గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క అగ్రకుల యొక్క నడులు ఉంచాలని చెప్పేసి రామచంద్రన్న గారికి నేను విన్నవించుకుంటున్నాను. ఈరోజు నా యొక్క బహుజనుల పుత్రుల యొక్క కష్టాల కోసము వారి యొక్క బాధల కోసము చూడలేక ఈరోజు ఈ బీసీవై రామచంద్రన్న నాయకత్వంలో నేను పనిచేయాలనేసి నేను డిసైడ్ అయినా. ఎందుకంటే ఈ పార్టీ కూడా బీసీ బహుజన లేఖవాది యొక్క సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి రేపు నుంచే మా సమరం ఎస్సీ ఎస్టీ బీసీ లేక మైనారిటీ లేక బహుజన లేక సమరము రేపు నుంచే శంఖం ఊపుతున్నామని చెప్పేసి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము. ఈరోజు ఒక పుట్టుకలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారికి ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తే అతను హక్కులు కోల్పోయినాడు. ఈరోజు అతను హక్కులు కోల్పోయినాడు. ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోయినా కూడా అతని హక్కులు ఉండేటేమో. ఎందుకని హక్కులు కోల్పోయినాడంటే ఇక్కడ నాడు వాళ్ళు ఎమ్మెల్సీ రమేష్ ఇక్కడ ఎమ్మెల్సీ రమేష్ గారిని ఒక్కరిని తొక్కడం లేదు. మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఒకటి విన్నపం. మేము ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఒక బహుజనులు కాబట్టి అతను రాజకీయంగా ఎదుగుతా అవుతే బహుజనులు అంతా రాజకీయంగా బలపడతారని చెప్పేసి అతను తొక్కుతున్నారని చెప్పేసి సందర్భంగా నేను మీకు చెప్తా ఉన్నాను. భారత చైతన్య యోజన వ్యవస్థాపక అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ గారు ఒక మాట చెప్పారు. మేము రాజ్యాధికారము బీసీవై పార్టీకి ఇస్తే బీసీలకు సీఎం గారు 2 సంవత్సరాలు కేటాయిస్తా,
2 సంవత్సరాలు కాపు సామాజిక వర్గానికి కేటాయిస్తా, 1 సంవత్సరం ఎస్సీని కేటాయిస్తా అని అన్న తమరు చెప్పారు కదన్నా. ఇటువంటి మాట ఎవరైనా చెప్పినారో చెప్పేసి నేను ఒక్క సలహా చెప్తున్నా. ఏ ఒక్క మొగాడైనా సరే, రాజకీయంలో ఏ పార్టీ సరే ఇటువంటి అన్న చెప్పినట్టుగా మీరు ప్రకటించి చూద్దాం. మీకు దమ్ము ఉంటే మీ పార్టీలు అయితే ప్రకటించండి. నేను పొద్దున్న స్పష్టంగా నేను వినివేసిపోతా. కేసీఆర్ చెప్పారు కదా ఎస్సీని దళిత ముఖ్యమంత్రి చేశారని. చేశాడా? చేయలేదు. కాబట్టి మేము ఇప్పుడు కోరుకునేది ఏంటంటే మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కుల ప్రాతిపదికన గుణగణన జరిపించి మా సీట్లు మాకు కేటాయించండి అనేసి మేము చెప్తూ ఉన్నాము.